వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. మనం ఇవాళ వండర్ఫుల్ బ్యూటిఫుల్ బ్యాంగిల్ కలెక్షన్, అది దశావతారంతో ఉన్నటువంటి బ్యాంగిల్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తానండి. నియర్ బై దశావతారంలో ఉన్నటువంటి బ్యాంగిల్ కలెక్షన్స్ విత్ వెయిట్, ప్రైజు, మోడల్స్, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అమ్మా. ఇవాళ మనం షాపింగ్లో భాగంగా దశావతారాలతో చేసినటువంటి బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూస్తున్నాము. దట్టు పచ్చలు కెంపులతో ఉన్నటువంటి అంటే పెయిర్ బ్యాంగిల్ అనమాట, ఒకటి కాదు సెట్ బ్యాంగిల్. కంప్లీట్గా ఇన్ డెప్త్ డీటెయిలింగ్గా ఎంత నీట్గా ఎంత క్లియర్గా ఫినిషింగ్ ఇచ్చినారో చూడండి. సో ప్రతి అవతారానికి కంప్లీట్గా వాళ్ళ యొక్క డీటెయిల్ పిక్చర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మత్స్య అవతారము, కూర్మ అవతారము, వరాహ అవతారము, నారసింహ అవతారము, కృష్ణ అవతారము, రామ అవతారము, గోవిందన అవతారము, ఒక్కటి కాదండి కంప్లీట్గా దశావతారాలు క్లియర్గా పెయిర్ అనమాట. ఆ బ్యాంగిల్కి ఒకలాగా ఈ బ్యాంగిల్కి ఒకలాగా అలా కాకుండా కంప్లీట్గా రెండు మక్కి ఒకేలాగా ఉండేటువంటి బ్యాంగిల్ కలెక్షన్ అనమాట. మన గ్రాస్ వెయిట్ 24.70 అయితే నెట్ వెయిట్ వచ్చి 23.980 వచ్చింది. ఇందులో కొంచెం వేరియేషన్ వచ్చిందబ్బా, ఒకే మక్కి ఇచ్చిన స్టోన్ వెయిట్ ఏమో కానీ దానికి దీనికి ఒక 300 మిల్లీగ్రామ్స్ అయితే వేరియేషన్ వచ్చింది. ఇంకొకటి వచ్చి ఇది వచ్చి స్క్రూ టైప్ అనమాట. మనకి ఏ సైజ్ వాళ్ళకైనా కూడా ఈజీగా వేసుకునే దానికన్నా ఇట్లా స్క్రూ ఓపెన్ చేసి మనం వేసుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది. సింగిల్ బ్యాంగిల్ ఒక్క హ్యాండ్కి వేసుకున్నాం అంటే ఇంకా బాగుంటుంది. లేదు హెవీ సెట్ కావాలా అనేసి అనుకున్నామంటే మధ్యలో సింపుల్గా ఉండే బ్యాంగిల్స్ పెయిర్ యాడ్ చేసుకొని ఇది అటు సైడ్ ఇటు సైడ్ అటాచ్గా పెట్టుకున్నా, లేదా దీన్ని మిడిల్ వేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ బ్యాంగిల్ సెట్ చేసుకున్నా, ఈవెన్ ప్లెయిన్ మామూలు బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా లుక్ వైజ్ బాగుంటుంది. నేనైతే ట్రై చేశాను, చేతికి కూడా వేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ అవైలబిలిటీ ఎక్కడ ఉందంటే మా శ్రీకాళహస్తిలోని మాదిరి జ్యువెలర్స్లో అయితే ఈ బ్యాంగిల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉందండి. మనము ఇన్ కేస్ ఏదన్నా మోడల్స్ కావాలన్నా ఇంకేదన్నా డీటెయిలింగ్గా కావాలన్నా కూడా మనం ఆర్డర్ మీద అయితే వీళ్ళు చేసిస్తారనమాట. నాకు ఈ బ్యాంగిల్ బాగా నచ్చిందబ్బా. వెయిట్ కానీ రీజనబుల్గా వచ్చిందనమాట. అంటే ఆల్మోస్ట్ 24 గ్రామ్స్ అంటే 3 సవర్లలో ఒక బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. 916 అనమాట. ఇందులో వచ్చి మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ గోల్డ్ షాప్లో స్టోన్ వెయిట్ సపరేట్గా తీసేస్తారు. గోల్డ్ ప్రైస్కి మాత్రమే గోల్డ్ ప్రైస్ కాస్ట్ అయితే కట్టించుకుంటారు. ఇంకా స్టోన్స్ పచ్చలు కెంపులు అన్నాను కదా, సో దాని రిలేటెడ్ దాని క్యారెట్ని పట్టించి దాని కాస్ట్ అయితే వేరియేషన్ ఉంటుందన్నమాట. సో గోల్డ్కి మాత్రమే మనము ఆ యొక్క జిఎస్టీ కానీ సిజిఎస్టీ ఇట్లాంటివి పే చేస్తాము. ఈ స్టోన్ వెయిట్కి అవి తీసేస్తారు. ఇంకా మనకి తరుగు కూలీ కూడా అంటే దాన్ని డిపెండింగ్ అబ్బాను దాని మేకింగ్ ఎలా చేస్తారు, టెంపుల్ జ్యువెలరీనా లేదంటే మామూలు ప్లెయిన్ జ్యువెలరీనా లేదంటే హ్యాండ్ మేడా లేదంటే ఇట్లా మిషన్ బేడా అని డిపెండింగ్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని దాన్ని పట్టించి మనకి కూలీ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. తరుగు కానీ మనం బార్గెనింగ్ పట్టించి ఇంకా స్టార్టింగ్ 11 to 12 నుంచి స్టార్ట్ అయ్యి 25% వరకు కూడా ఒక్కొక్క మోడల్ డిజైన్ పట్టించి అయితే తరుగు అయితే యాడ్ చేస్తూ ఉంటారనమాట. సో మనం ఏదైనా ఇందులో తగ్గించుకోవాలా బార్గెనింగ్ చేసుకోవాలంటే ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది వచ్చి తరుగులో తగ్గించుకోవచ్చు అనమాట. మత్స్య అవతారం చూడండి, మత్స్య కూర్మ వామన అవతారం అండో వామన. ఇంకా కంప్లీట్గా కొంచెం డీటెయిలింగ్గా చూపెడదామని అయితే నేనైతే చూపెడుతున్నాను అనమాట. కంప్లీట్గా ఫిల్అప్ చేశానని నేను అనుకుంటున్నాను. కొంచెం క్లియర్గా కానీ మ్యాక్సిమం ఇన్ డెప్త్గా అయితే నేనైతే షూట్ చేశానండి. కొంచెం అటు ఇటు హడావిళ్ళు ఏమన్నా చెప్పడం మర్చిపోయామో. పరశురామ అవతారం అండో చాలా బాగుంది కదా. నేను యాక్చువల్గా రికార్డ్ చేసిన దానికన్నా ఇప్పుడు నేను మీతో చెప్పేటప్పుడు చాలా క్లియర్గా నీట్గా అయితే అనిపిస్తుంది అనమాట. పచ్చలు కెంపులు చుట్టూ కూడా ఒక బోర్డర్ గోల్డెన్ బోర్డర్ ఇచ్చి దానికి వైట్ స్టోన్స్ ఇచ్చేసి మనకైతే డీటెయిలింగ్ ఇచ్చారనమాట. సో చాలా బాగుంది చూడండి. అంటే నీట్గా ఫినిషింగ్ కానీ మనకి ఈ గాడ్స్ కానీ నిల్చొని వాళ్ళ అంటే వాళ్ళ ఇవంటారు ఆయుధాలు అంటారు కదా, వాటిని హ్యాండిల్ చేసుకొని ఉండటము చాలా చాలా బాగా అనిపిస్తుందండి. మనకి ప్యూర్ గోల్డ్ కాబట్టి ఇందులో గట్టితనం కూడా ఉంది. మేమైతే జస్ట్ ప్రెస్ చేసి కానీ చూసాము. సో స్క్రూ టైప్ కాబట్టి మనము హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఏ సైజ్ వాళ్ళకన్నా యాప్ట్గా సెట్ అవుతుందంట. నేను సింగిల్ బ్యాంగిల్ చాలండి, హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనం శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ దేనికైనా ఇలాంటి బ్యాంగిల్ని ఒకటి తీసి పెట్టుకున్నాము అంటే మనకి పార్టీ వేర్గా మన ఫంక్షన్ వేర్గా ట్రెడిషనల్ వేర్గా కానీ యూజ్ అవుతుంది. లేదా రఫ్ అండ్ టఫ్గా డ్రెస్సెస్ మీద కానీ
సింగిల్ బ్యాంగిల్ వేసి ఒక చేతికి ఇట్లా వాచ్ కానీ ఇట్లాంటివి ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. దట్టు ప్రైస్ కానీ అంటే కాస్ట్ కానీ వెయిట్ కానీ రీజనబుల్గా అనిపించింది. సో దాని నియర్ బై ఉండేటివి కొంచెం వెయిట్ తక్కువ ఉండేటివి ఇవి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఉందబ్బా. ఇది కానీ 916 2 బ్యాంగిల్స్ సెట్ 35 గ్రామ్స్ అనమాట. అంటే కొంచెం వెయిట్ తక్కువ కావాలా, కొంచెం మోడల్ అయితే దగ్గరగా ఉండాలంటే ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. కాకపోతే ఇవి కానీ బాగున్నాయండి. కాకపోతే ఎంతో స్టోన్స్ ఉన్నాయి. సో అసలు స్టోన్సే వద్దు, నేను రెగ్యులర్గా వాడేదానికి కావాలంటే ఇలాంటి బ్యాంగిల్స్ ట్రై చేయొచ్చు అనమాట. ఇది ప్యూర్ 916 అనమాట. దీని మీద ఉన్నది అనామిల్ కోటింగ్ మాత్రమే, రెగ్యులర్గా యూస్ చేయడానికి లేదంటే మామూలుగా శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ సింగిల్ బ్యాంగిల్ కానీ పెయిర్ బ్యాంగిల్ కానీ మనం ట్రై చేయొచ్చు అనమాట. ఇవి 2 కలిసి 3 సవర్లలో వచ్చేస్తాయి. మనం రెగ్యులర్గా రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా ఏం కాదండి, ఎందుకంటే దీని లోపల వచ్చి మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకుంటాం కాబట్టి రెగ్యులర్గా వాడుకోవచ్చు. లుక్ వైజ్ హెవీగా ఉన్నట్లయితే అనిపిస్తుంది అనమాట. ఎవరికైనా కావాలంటే ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. లేదు నాకు కొంచెం ట్రెండీగా కావాలంటే మాత్రం మనకి దశావతారం బ్యాంగిల్ అయితే ట్రై చేసేయచ్చు అనమాట. ఏ బ్యాంగిల్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా. ఓకే అండి, బాయ్, సీ యూ. నచ్చితే ఫాలో అవుతారు కదా. ఓకే, బాయ్, సీ యూ.